నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఎకరం 137 కోట్లు వినడానికే షాక్గా ఉంది కదా, కానీ ఇది కల కాదు, ఖచ్చితమైన నిజం. హైదరాబాద్ కోకాపేటలో హెచ్ఎండిఏ వేలం వేసిన భూమికి ఎకరం ధర రికార్డు స్థాయిలో 137 కోట్లు పలికింది. ఒకప్పుడు సిటీకి బయట ప్రాంతంగా ఉన్న కోకాపేట ఇప్పుడు రియల్ ఎస్టేట్ దూకుడుతో దేశంలోనే అత్యధికంగా హై ఎండ్ రికార్డు ధర ర్యాకెట్ వేగంతో పెరిగింది. ఫలితంగా చరిత్రే మారిపోయింది. అయితే ఇంత ధర పలకడానికి వెనుక కారణాలేంటి? ఎందుకు ఒక్కసారిగా కోకాపేట భూమి బంగారమైంది? రాజకీయంగా ఈ వేలం ఎందుకు చర్చనీయాంశమైంది? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు సిటీకి పక్కన ఉన్న ప్రాంతం, మ్యాప్లో కూడా పెద్దగా కనిపించని పేరు అదే కోకాపేట. కానీ ఇప్పుడు ఎకరం ధర 137 కోట్లు అయ్యింది. అదే సంచలనంతో దేశం మొత్తం దృష్టిని కోకాపేట తన వైపు తిప్పుకుంది. హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన భూముల వేలంలో బిడ్డర్ల మధ్య భారీ పోటీ జరిగింది. ఆ పోటీ ఫలితమే ఈ షాకింగ్ ధర. రియల్ ఎస్టేట్ నిపుణుల మాటల్లో ఇది హై ఎండ్ ప్రైస్. పూర్వంలో ఈ వేలం రాజకీయ వాదోపవాదాలకు కారణమైంది. ఇప్పుడు మళ్ళీ అదే భూమి కొత్త చర్చకు కారణమైంది. కోకాపేట కథ ఒక్క రోజులో మొదలు కాలేదు. బాహ్య వలయ రాజధాని అంటే ఓఆర్ఆర్ రాగానే ఈ ప్రాంతానికి విలువ ఒక్కసారిగా పెరుగుతోంది. ఐటీ కారిడార్ విస్తరణ, కమర్షియల్ ప్రాజెక్టులు వరుసగా రావడం అన్నీ కలిసి ఈ భూమిని ప్రీమియం జోన్గా మార్చాయి. హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడం మరో పెద్ద అదనపు ప్లస్ పాయింట్. ఇదే కారణంగా రాయదుర్గం వేలంలో ఎకరానికి 117 కోట్లు పలికింది. కోకాపేట తర్వాతి దశ టెక్ సిటీని దాటి విస్తరిస్తోన్న నెక్స్ట్ హబ్గా ఎదుగుతోంది. మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన టెక్ జోన్లు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు, ఈ ప్లాన్లన్నిటి వల్ల పెట్టుబడిదారులు కోకాపేట వైపే చూస్తూ ఉన్నారు. నిపుణుల మాటల ప్రకారం రాబోయే రోజుల్లో హైదరాబాద్ విస్తరణలో కోకాపేటే కేంద్ర బిందువు అవుతుంది. రాయదుర్గం 117 కోట్లు రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు కోకాపేట 137 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది. డిమాండ్ గ్రోత్, హైటెక్ వైపు విస్తరణ, ఇది పీక్కు చేరిందా లేక స్టార్టింగ్ మాత్రమేనా? భూమి కేవలం నేల కాదు, భవిష్యత్తు విలువ. కోకాపేట కూడా అదే నిరూపించింది. ఒకప్పుడు బయట ప్రాంతం, ఈరోజు బిలియనీర్ బిడ్డర్ల టార్గెట్. ఇది పీక్ పాయింటా లేక అసలు ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయిందా? భవిష్యత్తులో ఇంకా ఎంత పెరుగుతుందో, హైదరాబాద్ ఎలా మారుతుందో, ఇదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెద్ద ప్రశ్న. ఫ్యూచర్ సిటీ విస్తరణ వల్ల ఓఆర్ఆర్ గేమ్ చేంజర్గా మారిందని ఒక అంచనా. ఇంకా ఎవరికి దక్కుతుందో తెలియదు, కానీ కోకాపేట విలువ పెరుగుతుందనే అంచనాలు ఆగిపోవడం లేదు. ధరల దూకుడు ఆగేలా కనిపించడం లేదు.